రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల్ని సాధించడంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విఫలమవుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు వారి రాష్ట్రాలకు ప్రాజెక్టులు తీసుకువెళ్తున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం కేంద్రాన్ని నిధులు అడగటం లేదన్న సీఎం, ప్రధాని ఇతర మంత్రులు ఇచ్చిన వాగ్దానాలు మాత్రమే నెరవేర్చాలని అడుగుతున్నట్లు ఢిల్లీలో చెప్పారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ఇష్టాగోష్ఠిలో పలు అంశాలపై మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు చేసిన సీఎం రాష్ట్రానికి సంబంధించిన అంశాలు సాధించుకు రావాలని పదే పదే ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. మిగతా రాష్ట్రాల కేంద్ర మంత్రులు వారి రాష్ట్రానికి కావలసినవి సాధించుకుంటున్నారని చెప్పారు. కిషన్ రెడ్డి మాత్రం పట్టించుకోవట్లేదని విమర్శించారు. కేంద్ర కేబినెట్లో ఉన్న నిర్మలా సీతారామన్ గతంలో తమిళనాడుకు మెట్రో ప్రకటనలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. తమ ప్రభుత్వం 6 గ్యారంటీలకు కేంద్రం నుంచి నిధులు అడగడం లేదన్న రేవంత్ రెడ్డి, ప్రధాని కేంద్ర మంత్రులు ప్రకటించిన హామీలైన రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం వంటి కేంద్ర ప్రాజెక్టులే ఇవ్వాలని అడుగుతున్నామన్నారు. మెట్రోకి కేంద్ర కేబినెట్ అనుమతిస్తే పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. మామునూరు విమానాశ్రయానికి 253 ఎకరాల భూసేకరణ పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి, మెట్రో, మూసీ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతిస్తే సరిపోతుందన్నారు. రుణాలిచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొనాలని రేవంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఒక్క కొత్త పాలసీ తీసుకురాలేదన్న సీఎం, తెలంగాణలో తాను చేసినన్ని పాలసీలు ఎవరూ చేయలేదని, కంపెనీలు కూడా తానే ఎక్కువ తెచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో నిరుద్యోగాన్ని 8.8% నుంచి 6.1%కి తగ్గించామన్నారు. 2.2 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తెచ్చామన్న సీఎం, పన్ను వసూళ్లలో రాష్ట్రం ముందంజలో ఉందని వివరించారు. గాంధీ కుటుంబంతో మంచి అనుబంధం ఉందన్న రేవంత్ రెడ్డి, ఫోటోలు దిగి చూపించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఎవరో తెలియకుండానే తనను పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారా అని ప్రశ్నించిన రేవంత్, తాను ఎవరి ట్రాప్లో పడనని పునరుద్ఘాటించారు. శాసనసభ ఎన్నికల్లో టికెట్లు రాని వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని హామీ ఇచ్చానన్న రేవంత్, అందులో భాగంగానే అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్కు ఎమ్మెల్సీలు ఇచ్చామన్నారు. ఢిల్లీలో విదేశాంగ మంత్రి జైశంకర్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, ఏప్రిల్లో 3 రోజులు నిర్వహించే భారత సమ్మిట్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరారు. భారత సమ్మిట్కు సుమారు 60 దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామన్న రేవంత్ రెడ్డి, బరాక్ ఒబామా వంటి నేతలు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన కార్యక్రమాలు 4 రోజుల పాటు జరుగుతాయని సీఎం చెప్పారు. రాష్ట్ర పర్యాటక శాఖ అధికారిక భాగస్వామిగా ఉందన్న రేవంత్ రెడ్డి, పోటీలకు సంబంధించి 2 రోజుల్లో అధికారులతో కమిటీ నియమిస్తామని వెల్లడించారు.